హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ అయితే మేము అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మళ్ళీ ఇసనపేట వెళ్తున్నాం. అసలైతే పెళ్ళికి వెళ్ళాల్సింది, పెళ్ళి మిస్ అయ్యాం. రిసెప్షన్కి అని బయలుదేరి వెళ్తున్నాము. పెళ్ళి అయితే భద్రాచలంలో జరిగింది. పిల్లల్ని వేసుకొని నైట్ టైం కొంచెం ఇబ్బంది పడతామని చెప్పేసి పగలు రిసెప్షన్కి వెళ్ళాము. ఈ వీడియో తీసి కూడా 20 డేస్ అవుతుంది. నాకు అప్పటి నుంచి అసలు వీడియో పెట్టడమే కుదరలేదు. అసలైతే మనకి ఆటో కానీ బస్సు కానీ అసలు పడదు. ఆటో కొంచెం పర్లేదు, బస్సు అయితే అసలు పడదు. అందుకని చెప్పేసి ఎంత దూరం వెళ్ళినా బైక్ మీద వెళ్ళిపోతాం మేము. మీలో కూడా ఇలా ఎవరైనా ఉన్నారా? బస్సులు కానీ ఆటోలు కానీ పడని వాళ్ళు నాకులాగా? బస్సు ఎక్కే వాళ్ళకి పడని వాళ్ళకి ఏం చేస్తామంటే నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మకాయ ఒకటి చేతిలో పెట్టుకొని అది వాసన చూసుకుంటూ కూర్చుంటే వామిటింగ్స్ రావంటారు. నేను కూడా అదే ఫాలో అవుతాను. ఇక్కడ వీడియో తీస్తుంటే మా చిట్టి తల్లి చూసారా? అందుకే నేను మా చిట్టి తల్లిని అసలు వీడియోస్లో చూపించను. ఏదో ఒకటి ఎక్కిరియడం, ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. ఆల్రెడీ అంతకుముందు వీడియోస్లో మా సిస్టర్ని చూపించాను కదా. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మా సిస్టర్ని ఈరోజు కూడా చూపిస్తున్నా. మేమిద్దరం శారీస్ తీసుకుంటే మ్యాక్సిమం ఒకే క్వాలిటీ తీసుకుంటాం. కలర్స్ వేరు, ఒక్కొక్కసారి సేమ్ కలర్ తీసుకుంటాం మా సిస్టర్ నేను. చూసారు కదా మా సిస్టర్ని. ఇంకా ఇసనపేట సెంటర్లో ఎంటర్ అయిపోయాం. ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఫస్ట్ మేము. అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరలో కూడా వచ్చేసాము. మా ఆడబడుచు మేము ఒకేసారి, అప్పుడే మా ఆడబడుచు బైక్ దిగింది, మేము కూడా అప్పుడే ఎంటర్ అయ్యాం. అంతకుముందు వీడియోలో మా ఆడబడుచుని కూడా చూపించాను. ఎప్పుడంటే మా బావ పెళ్ళిలో చూపించాను, మళ్ళీ ఈరోజు కూడా చూపిస్తున్నా. అన్న చెల్లెలు ఇద్దరు కాళ్ళు కడుక్కుంటున్నారు. కలర్ కూడా బాగుంది, కలర్ బాగుంది. నాకే బ్లౌజ్ ఒకటే కొంచెం చీర చిన్న పట్టుకున్నాం కానీ మనకి సరిపడి ఇదే బెటర్. ఫస్ట్ వెళ్ళినప్పుడేమో అలగట్లేదు, నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టిన కొత్తలో ఫస్ట్ మా అత్తయ్యతోనే కనిపించాను నేను వీడియోలో. ఇప్పుడు కూడా చూపిస్తున్నా మా అత్తయ్యని. ఇక్కడేమో మేము వరుసగా కూర్చున్నాం. మా వదిన, మా ఆడబడుచు, నేను, అక్క, మా మామయ్య. మా ఆడబడుచు, మా వదిన, అత్తయ్య వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని మేము ఏం మాట్లాడుకున్నామంటే, ఆడవాళ్ళందరూ ఒక చోట ఉంటే ఇంకేం మాట్లాడుకుంటాం? శారీసు లేదంటే జ్యువెలరీ, ఇంకా అంతేగా. కొంచెం సేపు అలా ముచ్చట్లు పెట్టిన తర్వాత ఇంకా ఫంక్షన్ దగ్గరికి కూడా వచ్చేసాం బయలుదేరి. వచ్చిందన్న వాక్ చేసుకుంటూ వచ్చింది మంచిగా స్మైల్తో. బ్రో కింద కాదు భయ్యా, స్మైల్ స్మైల్ కింద వచ్చు, స్మైల్ స్మైల్.
ఇక్కడ మ్యూజిక్ బ్రదర్స్ ఎంత యాక్టివ్గా ఉన్నారో, మ్యూజిక్కే కాదు సాంగ్స్ పాడే బ్రదర్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇది ట్రయల్స్ నేను మళ్ళీ ఫిల్ చేస్తాను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్రజెంట్ చేస్తాను ఒక బ్యూటిఫుల్ సాంగ్. నాకు గుర్తుంది, నేను వేస్తాను. మీకు కంగారు పెడితే ఓకేనా? రిలాక్స్. ఒక సాంగ్ అవ్వగానే ఈ సాంగ్ వేస్తాను డెఫినెట్గా. అలాగే మిత్రులు స్వప్న వేరు లేదు. Once again, we thank our dear friend Sai Rajesh. మరేంటి ఎక్కడ ఇది కార్తీక్ 4 ప్యాంట్ షర్ట్లే ఉంటుంది దాంట్లో వైట్ ప్యాంట్
ఇక్కడ అందరినీ కలుసుకొని అందరితో కవర్లు చెప్పుకున్నాం చక్కగా కొంతసేపు అయినా సరే. మా చిన్నన్నయ్యని, మా పెద్దన్నయ్యని, మా అక్కని అందరినీ కలుసుకున్నాం. పెద్దనాన్నగారి పిల్లలు వీళ్ళందరూ, ఇంకా మేనత్తలు ముగ్గురు. ఇంకా పేరున పరిచయం చేయడం కుదరలేదు, ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరు రావడం, గబగబా మాట్లాడడం, వచ్చేయడం. అందరితో మాట్లాడడం అయిపోయిన తర్వాత భోజనం చేసి బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయాం. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.